ఓకే, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు మనకి డిఫరెంట్ రెసిపీస్ చూపించడానికి. ముందు పలకరించేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? గోపీనాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సరూర్ నగర్. ఓకే. హాయ్. మీ పేరు? సుమిత్. మీరు ఎక్కడి నుంచి? మల్లాపూర్. సో మీ ఇద్దరు ఒకటే కాలేజా? ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. సో ఇప్పటికే చాలా మంది ఐహెచ్ఎం హైదరాబాద్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మంచి వంటలు చేసి చూపించారు. సో మీరు కూడా అలాగే డిఫరెంట్ రెసిపీస్ చేయాలి మాకు, ఓకేనా? సో ముందు ఎవరు చేస్తారు? ముందు నేను చేస్తాను. గోపీనాథ్ గారు ఏం చేస్తారు? బేక్డ్ పాలక్ సమోసా. బేక్డ్ పాలక్ సమోసా. ఓహో, సూపర్. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఓకే, బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, మైదా 1 కప్పు, సోయా కూర కొద్దిగా, తురిమిన చీజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. బేక్డ్ పాలక్ సమోసా వినడానికే చాలా బాగుంది కదా. సో పైగా ఇది డీప్ ఫ్రై కాదు, బేక్డ్ సమోసా అంట. సో చాలా మందికి అలా చేసుకుంటే నచ్చదు కదా డీప్ ఫ్రై, అలాంటి వాళ్ళ కోసం. సో మొత్తానికి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఏమండి, రెడీయా మీరు? మేము రెడీ అండి. సో ముందు ఏం చేసుకోవాలి? ఫస్ట్ కర్రీ చేసుకోవాలి మనము. సో ఆయిల్ వేసి. ఏంటిది కొత్త రెసిపీయా? మీరే ట్రై చేశారా? ఓకే, ఇది పాతదే, స్పెనకోపిత. యాక్చువల్లీ మనము అర్థం కావడానికి పాలక్ బేక్డ్ సమోసా అని పెట్టారు మీరు, జనరల్లీ అర్థం కావడానికి. లేకపోతే దీని పేరేంటి? స్పెనకోపిట. బాగుంది పేరు. ఓకే, ఆయిల్ వేడి ఎక్కింది అనుకుంటా. ఆనియన్స్ వేయాలి. సో ఏంటిది, ఎక్కడి రెసిపీ? ఇది గ్రీక్ రెసిపీ యాక్చువల్లీ. గ్రీక్? ఓకే. ఓహో, సో గ్రీక్ లో చేసుకుంటారా ఈ రెసిపీ? అక్కడ వాళ్ళ రెసిపీ యాక్చువల్లీ. అక్కడి వాళ్ళ రెసిపీ. అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ వాళ్ళ రెసిపీ ఇక్కడ చేసుకుని తింటున్నామంటే ఆల్ బికాస్ ఆఫ్ అభిరుచి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత గార్లిక్. నెక్స్ట్ పాలక్ కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత. సో మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో మీ స్పెషలైజేషన్ ఏంటి? మా స్పెషలైజేషన్ బేకరీ యాక్చువల్లీ. బేకింగ్ అంటే బేకరీ ఐటమ్స్, పేస్ట్రీస్ ఇవన్నీ చేస్తుంటారా? ఓకే, గ్రేట్. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. పాలకూర పాలకూరని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు ఆకుకూరలు వాడినా కూడా డెఫినెట్లీ వాష్ చేసే వాడాలి. ఇదేంటి కనీసం పాలకూర చాప్ చేయకుండా అలా ఆకులుగా వేసేసారు? అలాగే వేయాలి అసలు. సో ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర రావాలా? దగ్గరకు అయిపోతుంది. ఓకే, అంటే ఎలా పేస్ట్ లా అయిపోతుంది? పేస్ట్ లాగా అయిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడాలి కదా. ఓకే. సో ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే చెప్తారా? నేను చూసుకుంటా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఫిల్లో పేస్ట్ చేయాలి. సో ఫిల్లో పేస్ట్ అంటే సమోసా అవుటర్ లేయర్ అన్నమాట. సో మొత్తం బయట అది. దాన్ని ఫ్లవర్ ఇంకా మైదా ఇంకా అది వాటర్, మైదా వాటర్తోని చేసి పెట్టినది అనమాట. చూపించండి. చేసి ఇలా ప్లేస్ చేసినాం. ఓకే, ఎలా చేశారు అది? ఇది మైదా ఇంకా వాటర్ తోని, మైదా ఇంకా వాటర్ పిండి కలుపుకొని మళ్ళీ రోల్ చేసి మొత్తం చాలా చిన్నగా పేపర్ లాగా రోల్ చేయాలి. ఇలా పేపర్ లాగా రోల్ చేయాలి. పేపర్ లాగా రోల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ పెట్టి మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మైదా బాగా వాటర్ లో మిక్స్ చేసేసుకుని పిండి దాన్ని సన్నగా మనం ఒత్తేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రెడీ వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇవన్నీ ప్రాసెస్లు ఎవరు చేస్తారండి, మాకు చాలా కష్టం అనుకుంటే రెడీమేడ్ గా బయట దొరుకుతుందా? దొరుకుతుంది. ఏమంటారు, ఏమని అడగాలి? ఫిల్లో పేస్ట్ అని అడగాలి. ఫిలో పేస్ట్. సో అలా అడిగితే దొరుకుతుంది. సో మనం డైరెక్ట్ గా తెచ్చేసుకుని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా దగ్గర పడాలా? ఇంకొంచెం దగ్గర. ఇప్పుడు కొంచెం ఇది సోయకూర వేసుకోవాలి. ఓకే, సోయకూర క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిది. సోయా కూర. సో
ఒరిజినల్ రెసిపీలో కూడా ఇది ఉందా లేకపోతే మీరు యాడ్ చేశారా? ఒరిజినల్ రెసిపీలో ఉంది అండి. ఓ ఇది కూడా యాడ్ చేస్తారా వాళ్ళు? నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్. ఇంత దగ్గర అయితే సరిపోదా, ఇంకా అవ్వాలా? ఇంకా అవ్వాలి కొంచెం. వాటర్ వేసుకోవచ్చా? వాటర్ వేసుకోవద్దు, లాస్ట్లో కొంచెం యాడ్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకోవాలి. చీజ్. కొంచెం కొంచెం వేసుకోవాలి చీజ్. కొంచెం చీజ్ వేసుకోవాలా? ఇది అతుక్కుపోతుంటే కొంచెం బటర్ వేసి మళ్ళీ చీజ్ వేసుకోవచ్చు. ఇంకా చీజా? ఇంకా చీజ్ కొంచెం, చీజ్తోనే టేస్ట్ వస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పెప్పర్ వేసుకోవాలి కొంచెం టేస్ట్. ఓకే. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేనా? స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ స్టఫ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? సో ఫిల్లో పేస్ట్ ఉంది కదా, ఇట్లా నైస్గా కట్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే రోల్ చేయడానికి, సమోసా రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం దీన్ని బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన బటన్ కొంచెం మళ్ళీ దీన్ని ఇందులో ఫిల్ చేయాలి. ఆ లేయర్స్ ఫామ్ అయ్యి క్రంచీనెస్ క్రిస్పీ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని కొంచెం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాను, ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా. మళ్ళీ ఇది కవర్ చేయడానికి ఇలా. సో అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కలర్ చేసుకోవచ్చు. ఈ 2 లేయర్స్ కాకుండా ఇంకా 3-4 లేయర్స్ కూడా చేసుకోవచ్చు, మనకు క్రిస్పీ ఎంత కావాలంటే అంత క్రిస్పీ టేస్ట్ కోసం. సో ఇప్పుడు వాటిని బేక్ చేయాలి. ఫస్ట్ ఓవెన్ ని 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇవి 355 degrees లో 20 minutes పెట్టాలి. ఓకే. సో అక్కడ ప్లేట్ ఉంది కదా బేకింగ్ ది, తీసుకోండి. కొంచెం దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట లైట్ గా. ఓకే. మనం ఓవెన్లో పెట్టేస్తాం. ఓకే. ఓకే. సో 20 minutes సెట్ చేసుకోవాలి. సో ఎంత? 350 degrees. 350 degrees. సో ముందుగానే మీరు ప్రీహీట్ చేసి పెట్టాలి. 20 minutes ప్రీహీట్ చేయాలి. సో ఇప్పుడు 20 minutes ఆగాలన్నమాట. ఆగిన తర్వాత మన సమోసాలు రెడీ అవుతాయి. ఓకే. అయితే వెయిట్ చేద్దాం, తప్పదు, వెయిట్ చేద్దాం. ఓకే. సో జస్ట్ 30 seconds టు గో. సో 30 seconds అయిపోతే సమోసాలు రెడీ అయిపోతాయి. చూస్తారా? అయిపోయింది కదా. ఇంకా 10 seconds లో అయిపోతుంది. ఓకే. 10, 9, 8 అని కౌంట్ డౌన్ పెట్టాలి, ఎందుకంటే మన ఫేవరెట్ కదా సమోసా. అయిపోయింది. సూపర్, చాలా బాగుంది చూడ్డానికి. సర్వ్ చేసేసుకుందామా? ఓకే. వేడిగా ఉన్నాయి కదా, చాలా వేడి ఉంది.
సూపర్. సో యాక్చువల్లీ మనం డీప్ ఫ్రై అలా చేసుకుంటే ఆయిలీగా అలా అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగుంది చూడడానికి కూడా, క్రిస్పీగా. ఓకే, రెడీ అయిపోయింది గ్రీక్ రెసిపీ స్పానోకోపిటా, అదే అండి బేక్డ్ పాలక్ సమోసా. సో దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేక్డ్ పాలక్ సమోసా తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పలుచని చపాతీల్లా ఒత్తుకుని మధ్యకు కట్ చేసుకుని ఫిల్లో షీట్స్ రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, పాలకూర వేసి వేయించాలి. దీనిలో సోయా కూర, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తురిమిన చీజ్, వెన్న, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఫిలో షీట్స్ కి వెన్న రాసి మధ్యలో పాలక్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి 350 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, బేక్డ్ పాలక్ సమోసా రెడీ. ఓకే, వేడిగా ఉన్నాయి సమోసాలు, టేస్ట్ చూసిద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, సో మెయిన్గా దీన్ని ఏంటంటే మెథడ్ ఆఫ్ కుకింగ్, బేక్ చేసాం అంటే ఇలా డిష్లు చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై అని చాలా మంది కూడా తినడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ మెథడ్ లో చేసుకుంటే హ్యాపీ కదా. అదే చెప్పా, డీప్ ఫ్రై లేకుండా బేక్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఎస్, సో దీనికి కాంప్లిమెంట్ గా ఏమెళ్తుంది? గార్లిక్ మైనస్. సో చాలా మంది కూడా ఇప్పుడు అంటే బ్రెడ్స్, పిజ్జాస్ చేసుకుంటే ఇంట్లో మైనస్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో కొంచెం ఫైన్ చాప్ గార్లిక్ వేసేసుకుని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే దీన్ని ఈజీగా దాంతోపాటు తీసేసుకోవచ్చు. వావ్, ఓకే, క్రిస్పీగా వచ్చాయి. నైస్, నాకు టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్. కరకరలాడుతూ సమోసా ఫస్ట్ టైం అలా అనిపిస్తుంది, అంతా కరకరలాడుతూ. అండ్ లోపల స్టఫింగ్ అంతా కూడా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఒక ప్రొఫెషనల్స్ చేస్తే ఎలా ఉంటుంది? సో అంటే మెయిన్ మన పాయింట్ కూడా అదే. చాలా మంది ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ అది ఎక్కువగా రెగ్యులర్ గా మనం చూస్తున్నారు. సో ఇలా ప్రొఫెషనల్ గా వీళ్ళని పిలిచినప్పుడు ఏంటంటే మనదే కాకుండా వేరే కంట్రీస్ ఫుడ్ కూడా ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేసుకోవచ్చు ఈజీగా, సో ఆ ఐడియాస్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సో అవి కూడా అన్ని పెద్దగా కష్టమేం కాదు, మనకి ఇంట్లో దొరికే వస్తువులతో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. సో ఇది కూడా కష్టమేం కాదు, హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు.